హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరు మిరకిల్స్. ఈరోజు మనం వెజ్ కాకుండా నాన్ వెజ్ రెసిపీ చేసుకుందాం. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో ఏదో ఒకటైతే తప్పకుండా చేసుకుంటాం. మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా, అదేనండి మటన్ గోంగూర. మటన్ గోంగూర చేసుకుందాం ఈరోజు. దీనికోసం అయితే నేను హాఫ్ కిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం పక్కన. అలాగే మీడియం సైజు ఒక టొమాటో ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా కావాల్సిన చూద్దాం. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, అలాగే యాలకులు 2, లవంగాలు 3, చెక్క, ఇవన్నీ కలిపి దోరగా వేయించుకుందాం. ఈ పక్కన తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇందులోకి టొమాటో ముక్కలు వేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న, నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను గోంగూర. గోంగూర చిన్నగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. నేను ఒక కట్ట తీసుకున్నాను గోంగూర, అంటే ఒక పిడికెడు, మొత్తం పిడికెడు నిండుకు ఉండాలి. హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. సో లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేసుకున్నాం. మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది కదా, ఫ్రై అయిపోయింది గోంగూర. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ పోసుకుందాం. నేను పల్లీల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3-4 చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలాగే మగ్గనిద్దాము. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తర్వాత విజిల్ పెట్టేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ అన్నీ వస్తున్నాయి కదా, వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి కదా, వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఇంకో స్పూను సాల్టు, అలాగే ఒక స్పూన్ మిర్చి పౌడర్, కారం పొడి వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టేద్దాం. 4-5 విజిల్స్ పెట్టుకుందాము. ఈలోపు మనము వేయించి పెట్టుకున్న ధనియాలు పౌడర్ చేసి పెట్టుకుందాం. ఉడికిపోయింది. దాదాపుగా 4 విజిల్స్ పెట్టాను. చూద్దాము, ఒక ముక్క చూద్దాము. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాము. ధనియాలు అది అలాగే ఒకసారి కలుపుకొని, ఇది రాను రాను మళ్ళీ గట్టిగా అయిపోతుందండి, థిక్గా అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, థిక్ అయిపోయింది. చూడండి, గ్రేవీ కూడా. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాము. దాదాపుగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం ఒకసారి కలిపేసి దించేసుకోవడమే. ఒకసారి ఉప్పు కారం అయిందేమో చూసుకుందాం. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మేము తినే కారంని ఉప్పు బట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్ మటన్ గోంగూర. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతేనండి, మటన్ గోంగూర కర్రీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్.